ఈ చికెన్ ఫ్రై మీరు ఇంట్లోనే టేస్టీగా లెస్ ఆయిల్తో ఈజీ ప్రెప్ చేసుకుని ఎలా చేసుకోవాలో చూపిస్తా. దీని కాంబినేషన్ రైస్ కూడా ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఎగ్. టోటలీ ఆప్షనల్, మీరు ఎగ్ వద్దనుకుంటే తీసేసేయచ్చు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి అండ్ మ్యారినేట్ అట్లీస్ట్ ఫర్ 30 minutes. మ్యారినేట్ అయ్యే మీన్ టైంలో మనం రైస్ ఎలా ప్రెప్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా స్పైసెస్ మీ దగ్గర ఏముంటే అవి, అండ్ దెన్ మింట్ తీసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, యోగర్ట్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీస్, ఆనియన్. ఇక్కడ నేనైతే ఇన్స్టాపాట్ యూస్ చేస్తున్నాను. మీరు ప్రెషర్ కుక్ అయినా చేసుకోవచ్చు ఆర్ డైరెక్ట్ ప్యాన్లో చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెమే వేస్తున్నాను. అందులో హోల్ స్పైసెస్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, యోగర్ట్, మింట్, కొరియాండర్, గరం మసాలా, సాల్ట్ అన్నీ వేసి మిక్స్ చేయండి. నేను ఇక్కడ రెగ్యులర్ సోనా మసూరి యూజ్ చేస్తున్నాను. బాస్మతి అవాయిడ్ చేస్తున్నా బికాస్ ఈ కాంబినేషన్ మంచి టేస్ట్ ఇస్తుంది. ఇఫ్ యూ వాంట్ బాస్మతి అదే యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 cups ఆఫ్ రైస్కి 8 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్ చేస్తున్నాను ఇన్స్టాపాట్లో. మీరు ప్రెషర్ కుక్ నార్మల్ కుక్కర్లో చేసుకోవాలనుకుంటే అలానే చేసుకోవచ్చు, సేమ్ క్వాంటిటీస్. దట్స్ ఇట్, రైస్ మంచిగా కుక్ అయింది. సో నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. చికెన్ ఫ్రై విత్ గ్రేవీ కోసం టొమాటోస్లో క్యాష్యూస్ వేసి ఫైన్గా బ్లెండ్ చేయండి. థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ యూస్ చేయండి సో దట్ స్టిక్ అవ్వదు. చాలా లిటిల్ ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను, 2 tablespoons అంతే. అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి 5 minutes హై ఫ్లేమ్లో మిక్స్ చేయండి. తర్వాత లిడ్తో కవర్ చేసి స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఫ్రీక్వెంట్గా లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే బాటమ్కి స్టిక్ అయిపోతూ ఉంటుంది. మీడియం లో ఫ్లేమ్ పెట్టుకుంటే మీకు బెటర్ ఆప్షన్. వుడెన్ స్టిక్ యూస్ చేస్తే అలా స్క్రేప్ చేసేయచ్చు. మీకు బాటమ్కి ఎక్కువగా స్టిక్ అవుతుంది అనుకుంటే 1 cup హాట్ వాటర్ వేసుకుని చికెన్ని అలా కుక్ అవ్వనివ్వండి. మళ్ళీ లిడ్తో కవర్ చేసి కుక్ చేయండి. 70% చికెన్ ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అయిన చికెన్ని సెపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను సేమ్ అదే ప్యాన్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ వెరీ లిటిల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసి స్టిర్ ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫుల్గా కుక్ అవ్వసరం లేదు, జస్ట్ కొంచెం లైట్గా స్టిర్ ఫ్రై అయితే చాలు. 5 to 7 minutes కుక్ చేసి ఆ తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న క్యాష్యూస్ అండ్ టొమాటో పేస్ట్ వేసి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి, లైక్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, పెప్పర్, గరం మసాలా. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ని అందులో మిక్స్ చేసి యోగర్ట్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి. గ్రేవీ అంతా ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. మళ్ళీ లిడ్తో కవరప్ చేసి చికెన్ ఫుల్గా కుక్ అయ్యేదాకా ఉంచండి. ఫైనల్గా నేను 1 tablespoon అన్స్వీటెండ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
అంతే, సో సింపుల్ అండ్ ఈజీగా చికెన్ ఫ్రై విత్ గ్రేవీతో రెడీ అయిపోయింది. సో ఫైనల్గా డిష్ని సర్వ్ చేసుకుందాం. రైస్ ప్రెప్ అయిపోయింది, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ నేను ఒక బౌల్లో చికెన్ ఫస్ట్ యాడ్ చేసుకుని ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ దానిపైన వేసి గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. దట్స్ ఇట్. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ డిష్ని మేక్ చేసుకోవచ్చు. ఈ డిష్ ట్రై చేసి మీకు ఎలా టర్న్ అవుట్ అయ్యిందో కమెంట్స్లో పెట్టండి. Subscribe to Flavors Unfold for more simple and easy recipes in a healthy way.